ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా కాలేజీలో. తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్నమాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా అలా చూసి మురిసిపోవడమేనే. మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్నమాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వెళ్ళిరామ్మా. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి. ఎక్కండ్రా బాబు, ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుగు కోసం చేస్తాను. ఎక్కండి. ఎవరు నా పురుగు కోసం ఇచ్చింది? ఇది కళ నిజమా? అమ్మో, ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా. కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. అయ్య బాబోయ్ మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫీల్ అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్ నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా. నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా, నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా. సారీ సార్, రోజు సైకిల్ దొక్కితే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యు నో మాలతి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి, ఈ బండి నాదిరా. నమ్మలేకపోతున్నాను. ఒక ఆడపిల్ల ఒక మగాన్ని రేపు చేయడమా? ఎలా కుదురుతుంది? కుదిరిందని అతను కంప్లైంట్ ఇచ్చాడు, చేశారని ఆ పిల్ల ఒప్పుకుంది. మధ్యలో మీరెందుకండి అనవసరంగా బీపీ తెచ్చుకుంటారు? పీపీ గారు, బాబు ఇవి నక్షత్రాల్లో ఉన్నాయి. డాక్టర్, ఆమె నా మానాన్ని అతి దారుణంగా దోచుకునే సమయంలో ఆమె చేతుగోళ్లు నా భుజంలోకి దిగబడ్డాయి. కావాలంటే నా పేక మీద చూడండి, దంతక్షతాలు కూడా ఉంటాయి. అవును డాక్టర్, పెళ్లి కావలసిన వాణ్ణి, ఆస్కలిత బ్రహ్మచారిని, నీకు తమ్ముళ్ళంటి వాణ్ణి నా మానాన్ని దోచుకోవద్దని ఎంత బ్రతిమిలాడినా, ఎంత ప్రాధాయపడినా ఆమె నా మాట వినిపించుకోకుండా. ఆడపిల్ల మగవాణ్ణి రేపు చేయడం ఏమిటయ్యా? చాలా విచిత్రంగా ఉందే. అదెలా సాధ్యం? ఎలాగంటే ఆ సృష్టి కార్యం జరగడానికి నువ్వు సంసిద్ధుడు అయ్యావు అంటే నీకు స్పందించే ఉండాలి మనస్సు. నువ్వు సంసిద్ధుడు కాకపోతే ఆ సృష్టి కార్యం జరగదనే చెప్పాలి. నువ్వు సంసిద్ధుడు అయ్యి ఆ కార్యం జరిగిందంటే అది బలాత్కారం కింద రాదే. లాయర్ గారు, అరిటాకు లాంటి నా జీవితాన్ని ముళ్ళు లాంటి ఆడపిల్ల ముక్కలు చెక్కలు చేసిన తర్వాత కూడా మీరు ఇలా మాట్లాడడం చాలా అన్యాయం. ఇన్స్పెక్టర్, మీరు ఫోన్లో చెప్పి నిజమేనా? అవును సార్, పట్టపగలు పార్కులో మీ అమ్మాయి గారు ఆయన్ని మానభంగం చేశారండి. వాట్ రబిష్ టాకింగ్? అయ్యా, ఈయన భుజాల మీదున్న నక్షత్రాలతోనూ ఈయన పీక మీదున్న దంతక్షతాలతోనూ మీ అమ్మాయి గోళ్లు పళ్ళు పరికించి చూడగా ఎంత ట్యాలీ అయితే మాత్రం అమ్మాయి అబ్బాయిని రేపు చేయటం ఏంటి? సార్, పీకే నాలాంటి పెళ్లికి ఎదిగిన కొడుకుండి వాడు అతి దారుణంగా బలాత్కరించబడి ఉంటే అప్పుడు మీకు తెలిసొచ్చేదండి. పెళ్లి కాని పవిత్రమైన అస్కలిత బ్రహ్మచారిని ఇలా పాడైపోతే తలెత్తుకుని ఎలా తిరిగేది, సమాజంలో ఎలా బ్రతికేది? కావాలంటే అందుకు ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు. అవును బాబు, ఆ పిల్ల అబ్బాయి మీద కురికి చొక్కా లాగేసి ప్యాంటు పీకేస్తూ తుప్పల పక్కకు తోసిపోయిందండి. ఈ అబ్బాయి అరుపులు, ఆ తుప్పలు కదిలిపోవడం నా కళ్ళలో చూసామండి. ఈ రోజుల్లో మగవాడి మానానికి భద్రత లేకుండా పోయిందండి. ఏమిటమ్మా ఇది? నిజమా? అవును డాడీ. కర్మ, ఎందుకు చేసేవాలంటే పని? డాడీ, యాపిల్ పండు లాంటి అతన్ని చూడగానే నన్ను నేను నిగ్రహించుకోలేకపోయాను. ఆవేశంలో అలా రెచ్చిపోయాను. జరిగిన దానికి నన్ను మన్నించండి. ఒక కన్నె పిల్లవాడిని దయా దాక్షిణ్యాలు లేకుండా ఆడదన్న అహంకారంతో అతి దారుణంగా మానభంగం చేసిన ఈ నీచురాల్ని వదిలిపెట్టాను. ఏమైనా సరే కోర్టుకి ఇడుస్తానని కోల్పోయిన నా బ్రహ్మచర్యం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ డాక్టర్. సాక్షులు
రండి. నెలాఖరు రోజులు వస్తే చాలు, జేబులో 10 పైసలు ఉండవు. ఇది ఒక దరిద్రం. ఏంట్రా ఫేస్ అలా ఉంది? ఏదైనా యాక్సిడెంట్ చేసి వచ్చావా? సైకిల్ లైసెన్స్ అది 1983లోనే సైకిల్ లైసెన్స్ తీశారు సార్. ఎవరితో చెప్పేది? మీతోనే. ఓకే, అవును అది సరే. 1983 మరి 91 ఇదేది? రెడ్ డేంజర్ లైట్. ఇప్పుడే కొనుక్కోడానికి వెళ్తాను సార్. కొనుక్కో, వెళ్ళిపో. పొద్దుటే ఎవరి ముఖం చూసి మనతో పెట్టుకోరే, చెమడాలు వచ్చేస్తాను. మరి స్టాప్ స్టాప్ స్టాప్, దిగా. దిక్కపోయినా పర్వాలేదు, లైసెన్స్ చూపించు. కాశ్మీర్లో జరిగిన పోరాటంలో ఇండియా బార్డర్ దాటి యువతలకు వచ్చిన 250 మంది శత్రు సైనికుల్ని ఒకే రోజు హతమార్చినందుకు భారత ప్రభుత్వం నాకిచ్చిన ప్రశంసా పత్రం. మీకెందుకు సార్ లైసెన్స్? సెన్స్లెస్ ఫెలోని పొరపాటున అడిగాను. వెళ్ళండి సార్, వెళ్ళండి. సార్ నాకు చిన్న డౌట్. 250 ఎట్ ఏ టైమా సార్? ఎస్. ఆహా, వెళ్ళండి సార్, రైట్. ఇంకా నయ్యం, లంచం అడిగాను కాదు, ముక్కలు ముక్కల కింద నరికి మూటలు కట్టి ఇండియా బార్డర్ అవతల పడేసి ఉండేవాడు. వమ్ము 251 అయి ఉండేవాడి. వద్దు దేవుడోయ్. అయ్యా తప్పండి అయ్యా, మా పని మీరు చేస్తానండి అయ్యా. అమ్మగారు నా ఉద్యోగం కూడా కొడతారండి అయ్యా. సీత, మా నాన్న మాటలు నమ్మకు. ఆయన ఉత్తర తెక్క శంకరయ్య నీకు ముందే చెప్పానా? ఒక్క తెక్కేమిటి, బీపీ, షుగరు, హార్ట్ అటాక్, పైల్స్, ఇంకా చాలా ఉన్నాయి తెలుసా. ఎవరైనా సుఖపడితే చూడలేడు, ఉట్టి ఏడుపు గుట్టు మనిషి. సరిగ్గా చెప్పాలంటే గడ్డి వాము దగ్గర కుక్క టైప్ అనుకో. అతను తిండు, ఇంకోడిని తిన్నేవాడు. ఇలాంటి పనులు చేస్తుంటేనే ఎవడో ఒకడు దవడ వాయి కొట్టాడు. అప్పటి నుంచి అది అలా వాచిపోయింది. నేను కూడా రెండో దవడ వాయి కొట్టి బ్యాలెన్స్ చేద్దాం అనుకుంటే కొడుకును కదా కొట్టలేకపోయాను. అమ్మా సీత, ఏరా సుపుత్ర, నాన్న నువ్వా? ఇప్పుడే వచ్చావా? అదే నీ గురించే, బాగున్నావా అని అడుగుతున్నాను అంతే. వింటున్నారా అమ్మా? వీళ్ళ లెక్చర్ నేను వింటాను, కానీ నువ్వు లోపలికి వెళ్ళి పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. ఏరా నాకు తిక్క, ఆ మాటకు వస్తే నీకు తిక్కరా? నీ ఎస్ఐకి తిక్క, నీ ఎస్పీకి తిక్క, ఇంకా చెప్పాలంటే నీ ఐజీకి తిక్క. ఆ దవడ పగల కొడతావురా, చెప్పుట్టు కొడతాను నా కొడక. నాన్న నీకు ఆటో పెట్టుకున్నామంటే డిక్కీలో నుంచి డొక్కలో పొడుస్తాను రే. మళ్ళీ వచ్చేవాడు బిళ్ళ, లోపలికి వెళ్ళి పని చూసుకోబా. క్షమించండి అయ్యా, నాది ఒక చిన్న డౌట్ అండి అయ్యా, అడగమంటారండి అయ్యా? భారతంలో భీష్ముడికి సంసారము పెళ్ళాం పిల్లలు లేకుండా పోవడానికి కారణం వాళ్ళ నాన్నే కదండి అయ్యా. ఈ కాలంలో కూడా అలాంటి తండ్రులు ఉంటారండి అయ్యా? ఎందుకుంటారయ్యా, నేను లేను. సత్యం చెప్పారండి అయ్యా. మరొక్క మాట అండి అయ్యా, కలెక్టర్ గారి పక్కన కూర్చోవలసిన మీరు డిక్కీ లెవెల్కి దిగజారిపోయారంటే నా గుండె తరుక్కుపోతుందండి అయ్యా. తెలుగు